డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చదువు అన్నీ నేర్పించలేదు అని ఒక జరిగిన కథ ద్వారా మనం తెలుసుకుందాం. టిఎన్ శేషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్గా ఉండగా భార్యతో కలిసి పిక్నిక్కై ఉత్తరప్రదేశ్లో ఒక ప్రదేశానికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో పిచ్చుకుక్కలతో నిండిన పెద్ద మామిడి తోటను వారు చూశారు. అవి చూసి ముచ్చటపడిన శేషన్ గారి భార్య 2 గోళ్లను ఇంటికి తీసుకెళ్లాలి అనుకుంది. సమీపంలో ఆవులను మేపుతున్న ఒక యువకుడిని పోలీస్ ఎస్కార్ట్ వారితో పిలిపించి పిచ్చుకుగోళ్లను తీసిస్తే 10 రూపాయలు ఇస్తామని ఆశ చూపారు. ఆ కుర్రవాడు ఒప్పుకోకపోవడంతో రేటు పెంచి 50 రూపాయలు ఇస్తామన్నారు శేషన్. వెంట ఉన్న పోలీసులు కూడా స్వామి భక్తితో గూళ్లు తీయమని యువకుడిని ఆదేశించారు, బెదిరించారు. అయినా తొనకని బెదరని ఆ యువకుడు మీరు 50 రూపాయలు కాదు, ఎంత ఇచ్చినా పిచ్చుకుగోళ్లను తీసి ఇవ్వలేను. నేను మీరిచ్చే డబ్బుకు ఆశపడి ఆ పిచ్చుకుగోళ్లను తొలగిస్తే ఆ గోళ్ల లోపల ఉండే పిల్ల పిచ్చుకలు ఏం కావాలి? అలాగే సాయంత్రం తల్లి పిచ్చుక పిల్లలకు ఆహారం తీసుకొచ్చినప్పుడు పిల్లలు కనిపించకపోతే ఎంత బాధపడుతుందో తెలుసా అన్నాడు. ఇది విన్న శేషన్ దంపతులు షాక్ అయ్యారు. నా స్థానం, నా హోదా, నా సర్వీసు, నా చదువు, నా ఐఏఎస్ అన్నీ కూడా ఆ ఆవులను కాసే యువకుడి యొక్క విజ్ఞత ముందు ఎందుకు కొరగాని అనిపించింది. తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ సంఘటన మమ్మల్ని అపరాధ భావంతో రోజులు తరబడి వెంటాడుతూనే ఉంది. విద్య, స్థానం లేదా సాంఘిక హోదా అన్నవి మానవత్వం యొక్క కొలతల ముందు దిగదుడిపే అన్నారు శేషన్. మేనేజ్మెంట్ సెమినార్లో అక్కడి విద్యార్థులకు టిఎన్ శేషన్ చెప్పినటువంటి ఒక అతి గొప్ప అనుభవం ఇది. ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.